ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి అజయ్ బాబు ఎవడీడు కోన్కిస్కా గొట్టంగాడు అని చెప్పి అరెస్ట్ చేశారు నన్ను. ఇది జరిగింది. నేనేమంటానంటే, ఎక్కువసేపు మాట్లాడినా ఇక్కడ పోలీసులు నుండి ఉంటారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, పక్కనే పెద్ద ఆయన ఆఫీస్ కూడా ఉంది. ఇదంతా వద్దు, ఇదంతా వద్దు. మీరు చర్చలు పడగొట్టడం ఎందుకు, పాస్టర్లను చంపడం ఎందుకు, బైబిల్ తగలబెట్టడం ఎందుకు, రోజు గంటల తరబడి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని అమ్మనాభూతులు క్రైస్తవులను తిట్టడం ఎందుకు, మా ఆడబిడ్డలను నగ్నంగా ఊరేగించడం ఎందుకు, మణిపూర్ లాగా అన్ని రాష్ట్రాలను చేయడం ఎందుకు? మీకు అడ్డెవరు? మా క్రైస్తవులు, మా ముస్లింలు, మా దళితులే కదా. కులం పేరుతో దళితులు, పాకిస్తాన్కి జయగొడతారని ముస్లింలు, మత మార్పిడి గాళ్ళని క్రైస్తవులనే కదా మీరు టార్గెట్ చేస్తుంది. నిషేధం విధించండి మా 3 జనాల మీద. విధించి పెట్టలను కాల్చినట్లు మమ్మల్ని కాల్చేశారంటే దేశం మీ సొత్తు అయిపోద్ది. మంచి ఆలోచన చెప్తున్నాను. అందరినీ ఒక్కసారి లేపేశారో అసలు ఏ గొడవ ఉండదు. అప్పుడెవరు మాట్లాడరండి, అప్పుడెవరు మాట్లాడరు. నాలాంటోడు బయట ఉండకూడదండి బాబు, తప్పు కాదు. రేపు భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటుంటే రాజ్యాంగం లేనప్పుడు ముడ్డి చుట్టూ తాటాకులు కట్టి, మూతకు ముందు కట్టి, చదువుకు దూరం చేసి, గుడికి దూరం చేసి, వేదాలు చదివితే నాలుకలు కోసి, చెవుల్లో సీసాలు పోసి, అంటరాని వాళ్ళని నడుచుకుంటూ వెళ్ళే దారిలో కల్లాపులు జల్లిన మా బతుకులు మళ్ళీ మాకు కావాలి.